నమస్తే నేను యామ్ని అప్డేట్ చూస్తే రాజ్భవన్ లో గవర్నర్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల గురించి గవర్నర్ కు వివరించారు. సీఎం చంద్రబాబు వరద నష్టాలపై కూడా గవర్నర్ కు వివరించారు సీఎం. రాజ్భవన్ లో గవర్నర్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల గురించి గవర్నర్ కు వివరించారు. సీఎం చంద్రబాబు వరద నష్టాలపై కూడా గవర్నర్ కు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హలో శ్రీనివాస్ చెప్పండి. గవర్నర్ ను సీఎం చంద్రబాబు అయితే కలిశారు. వరద నష్టాలపై అయితే ఆయనకు వివరంగా వివరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నజీర్తో ఆయన సమావేశమయ్యారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కూడా రాష్ట్రంలో నెలకొన్న ఏదైతే నష్టాలు ఉన్నాయో, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తెచ్చి ఆయన ఇప్పటికే ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఆ నివేదిక ఆధారంగా దాదాపు 6,500 కోట్లకు పైగా రాష్ట్రంలో భారీ నష్టం వాటిదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నివేదిక చేసి రాష్ట్రానికి కేంద్రానికి పంపించింది. దాని తర్వాత కూడా ఈ రోజు ఆయన కొద్దిసేపు క్రితమే రాష్ట్ర గవర్నర్ నజీర్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో వరదల నేపథ్యంలో నెలకొన్న నష్టం కావచ్చు, అలాగే ఎలాంటి నష్టం జరిగింది, అలాగే ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది, అలాగే వ్యవసాయ రంగానికి కావచ్చు, అలాగే ఇతర ప్రజలకు కావచ్చు ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా పూర్తి స్థాయి నివేదికను ఆయన కూడా గవర్నర్ తో చర్చించారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే గవర్నర్ తరపు నుంచి కూడా ఎలాంటి సాయం ఉండాలా, కేంద్రం నుంచి ఎలాంటి సాయం రావాలని చెప్పేసి కూడా ఆయన మొత్తం చంద్రబాబు నాయుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో మొత్తం రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా కూడా తమవంతు సాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన గవర్నర్ ని అభ్యర్థించడం జరిగింది. ఈ మేరకు కూడా ఏదైతే కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చారో ఆ నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తో కూడా భేటీ అయ్యారు. మొత్తంతో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులపైన కూడా చర్చించారు. అలాగే బుడమేరు వంతెన గండ్లు పుచ్చడం కావచ్చు, అలాగే ప్రకాశం బ్యారేజీ బోట్ల సంఘటన కావచ్చు, ఇలా మొత్తం మీద చూసుకునే మటుకు రాష్ట్రంలో నెలకొన్న వరదల నేపథ్యంలో నెలకొన్న నష్ట నివారణ పైన కూడా మొత్తం మీద ఒక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ తో దృష్టికి తీసుకెళ్లారు. ఆయనతో చర్చించడం జరిగింది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.